అట్లా నమ్మిస్తారు కానీ పదవులు వస్తాయంటే ఏదో పైసలు పైసలు నాకడ కోటీశ్వరు బొచ్చెడు తమ్ముడు. నాకడ చాలా మంది కోట్లలో, నేను చాలా పేదోని, చాలా చిన్నోని. ఇప్పుడే 100 ఎకరాలు ఉన్నాయన్నా మళ్ళీ ఎందుకుంటది అంటే 100 ఎకరాలు పేదోళ్ళ ఏమిటికి? అంత జనం కోసమే కదా. ఏం చేసుకుంటా? ఓకే, అంత జనం కోసమే. నాకెందుకు? మనిషి వెళ్ళని బతాడు 50కి వచ్చిన సరిగ్గా దేవుడు చూస్తే 10, 20 బతాం. ఏమిటికి? ఏం చేసుకుంటాము? చెప్తున్నా తమ్ముడు. మొత్తం మనం తినలేం కదా. నాకున్న దాంట్లో మీరు ఆలోచన చేయండి. యాదగిరి లక్ష్మణ స్వామి నాకు మంచి ఆయుష్ ఇచ్చిండు, మంచి ప్రవర్తన ఇచ్చిండు, మంచిగా సేవ చేయాలని అవకాశం ఇచ్చిండు. ఇంతకన్నా నాకు కావాల్సిన ఏది డబ్బు, ఐశ్వర్యం, భూములు అవసరం లేదు. ప్రజలకు సేవ చేస్తా. ఒక్కటి చూడు తమ్ముడు, 119 నియోజకవర్గాలతో చూడు, ఎన్నడన్నా నేను ఆ రెస్ట్ తీసుకుంది లేదు. మార్నింగ్ వాక్ ద్వారా, పల్లె నిద్ర ద్వారా, రోజొక మంత్రిని కలిసి, మా ముఖ్యమంత్రి నేను కలిసినట్టుగా ఎవడు కూడా కలవడు. అంటే ఎవడంటే ఎమ్మెల్యే కాదు, వేరే వాళ్ళు కలవరు. నేనంత పోయి, నేను చిన్నోని కాబట్టి బ్రతిమలాడి, అన్నా నా నియోజకవర్గం వెనకబడ్డది, నాకు ఇట్లా నిధులు కావాలని చెప్పి కొట్లాడి తెచ్చుకుంటా. ప్రతి మంత్రితో సఖ్యత ఉంటా. తెలంగాణలో మొదటగా గెలిచిన సర్పంచ్ సన్మానం చేసింది బీర్లైలే ఆలేరులో. నన్ను చూసి ఒక్కొక్కరు అందరు చేస్తున్నారు. కేటీఆర్ కూడా మీ తర్వాత మొదలు పెట్టిందా? సరే, ఆలేరు రెవెన్యూ డివిజన్ అవుతుందా కాదా? నేను గెలిచిన మొదటి సంవత్సరమే అసెంబ్లీలో గలమెత్తిన. మొన్న కూడా జరిగినటువంటి అసెంబ్లీలో చెప్పిన కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళు గతంలో చాలా ఎక్కువ మండలాలు చేసి కొన్ని రెవెన్యూ డివిజన్ చేసి అవకతవకలు కాబట్టి కొంత సమయం పడుతుంది. నేను మా ప్రభుత్వం దృష్టికి మొన్న అసెంబ్లీ సాక్షిగా తీసుకుపోయినా తప్పకుండా రెవెన్యూ డివిజన్ సాధిస్తారని నమ్మకం నాకుంది. అదేవిధంగా ఇక్కడ రాజపేట మండలం కూడా పెద్ద మండలం, భౌగోళికంగా పెద్ద మండలం, మండలంలో పెద్ద మండలం కాబట్టి దానికి కూడా అక్కడ రంగనాథపురం అనే మండలం కావాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా మాట్లాడినా. అదేవిధంగా మేము మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ప్రచారం తిన్నప్పుడు తాండాలు, గూడాలు చిన్న చిన్న ఉంటాయి, ఆమ్లెట్ విలేజ్. అక్కడ డీలరు ఏదైతే పెద్ద గ్రామ పంచాయతీతో ఆడిపోయి తెచ్చుకోవాల్సి వస్తుంది రేషన్. అది కూడా అస్సాంలో ప్రస్తావించిన.